నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, వైసీపీ అధినేత జగన్ గారి పుట్టినరోజు. ఈ వేడుకలు గత ఈ భారీగా ఓడిపోయిన ఆ బాధని అన్నిటిని కూడా కాస్త మర్చిపోయి ఈ మధ్యనే కార్యకర్తలు గానీ, నాయకులు గానీ మంచిగా ఈ వేడుకలను కూడా జరుపుకుంటున్నారు. పుట్టినరోజు వేడుకలని జరుపుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి భారీగా. ఎందుకంటే ఒక పక్క కూటమి తప్పిదాలవి కూడా కనబడుతూ ఉన్నాయి. వీళ్ళలో కూడా ఆ నమ్మకం చిగురిస్తూ ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్‌లో మళ్ళీ మనం వస్తామని. సో, పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంలో కూడా ఇంక తప్పులేదు. ఎందుకంటే కొంచెం నీరసంగా ఉన్న ఆ వేడుకల విషయానికి వెళ్లరు. కానీ ఈ మధ్య కొద్దిగా వాళ్ళలో ఆ ధైర్యం వచ్చింది. కాబట్టి ఇవి కూడా బానే జరుగుతున్నాయి. అండ్ జగన్ గారి ఈ ప్రస్థానం కూడా చూస్తే ఒకసారి ఎలా ఉంది? బర్త్‌డే సందర్భంగా మనం మాట్లాడుకోవాలి. మనం ఇంతకు ముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. మన భారతదేశ రాజకీయాల్లో ఆయన ఒక విలక్షణమైన నాయకుడు. పుట్టినరోజు శుభాకాంక్షలు మనం ఈరోజు చెప్తూ, పుట్టినరోజు కాబట్టి సరే ఆయన మైనస్ పాయింట్లు ఏమీ లేవంటూ ఉన్నాయి. మనం పాజిటివ్ పాయింట్ల ప్రకారం మాట్లాడితే ఈ దేశ రాజకీయాల్లో ఒక టిపికల్ లీడర్ ఆయన. అంటే కొత్త ఒరవడి, కొత్త జనరేషన్. మీరు ఎందుకంటే ఒకసారి మొత్తం ముఖ్యమంత్రులైన వాళ్ళనందరినీ తీసుకోండి. తొలిసారిగా ముఖ్యమంత్రులైన వాళ్ళందరినీ యంగ్ జనరేషన్ని తీసుకుంటే ఒక్క కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి తెలుగుదేశం పార్టీని, అంటే వేళ్ళూనుకుపోయిన తెలుగుదేశం పార్టీని ఓడించి అధికారంలోకి రావడం అనేది చిన్న విషయం ఏం కాదు. అసలు ఆయన మొత్తం రాజకీయ జీవితం అంతా కూడా ఒకసారి చూసుకుంటే అసలు స్టార్ట్ అయింది ఎప్పుడు ఆయన రాజకీయ జీవితము? తండ్రి గారు చనిపోయిన తర్వాత. అదేమిటి, ఆయన ముందు ఎంపీ అయ్యాడు కదా, ఆయన పాలిటిక్స్లో ఉన్నాడు కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా అంటే అదంతా లెక్కలేక రాదు. అది తండ్రి నీడన జరిగిన రాజకీయం. ఈయన ప్రత్యేకత ఏమీ లేదు. కడప ఎంపీగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరిని నిలబెట్టినా గెలుస్తారు. గెలవలేదా? చాలాసార్లు పులివెందుల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా లేదా కడప పార్లమెంటు స్థానంలో ఎంపీగా రాజశేఖర రెడ్డి గారు ఎవరిని డిసైడ్ చేసినా వాళ్ళు గెలిచిపోయే పరిస్థితి ఎప్పటి నుంచో ఉందాడు. కాబట్టి జగన్ గారు గెలిచారు అంటే దాంట్లో జగన్ గారు గొప్పతనం ఏమీ లేదు. రాజశేఖర రెడ్డి గారు గొప్పతనం. జగన్ గారి గొప్పతనం అంతా, జగన్ గారు ఏమిటి అనేది ప్రజలకు ఎప్పుడు అర్థమయ్యిందంటే రాజశేఖర రెడ్డి గారి మరణం అనంతరము ఈయన ఒంటరి పోరాటం చేశారు. ఆయన కోసం ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఆయనకి వ్యతిరేకంగా ఉంది. కొంతమంది ఆయన తండ్రి శ్రేయోభిలాషులు ఉన్నప్పటికీ టోటల్గా పార్టీ అంతా కూడా వ్యతిరేకంగా ఉంది. తన తండ్రి కష్టం మీద, తన తండ్రి రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2009లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కదా. అయిన తర్వాత అన్ఫార్చునేట్లీ ఆయన ప్రమాదంలో చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈయనేమిటి, నేను కూడా రాజకీయ వారసుండే కదా అనేది కదా ఆయన డిమాండ్. సరే, రోషయ్య గారు అయ్యారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అయ్యారు, ఓకే. ఇప్పుడు ఆయన ఏం చేయాలి అప్పుడు ఆ పరిస్థితుల్లో? ఒకటి, కాంగ్రెస్ పార్టీతో రాజీ పడిపోయి ఏదో ఒక కేంద్రంలో సహాయ మంత్రి పదవో ఏదో ఒకటి తీసుకుని కాంగ్రెస్ పార్టీ నీడలో తన రాజకీయాన్ని కొనసాగించడం ఆయన ముందున్న ఆప్షన్. రెండో ఆప్షను, తను వ్యక్తిగతంగా ఎదగడానికి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి సొంతంగా పార్టీ పెట్టుకోవడం రెండో ఆప్షన్. రెండో ఆప్షన్ చాలా క్రిటికల్. మామూలు మనుషులు ఎవరైనా సరే మొదటి ఆప్షన్ తీసుకుంటారు. సోనియా గాంధీ అంత అధికారంలో ఉంది కదా, మనం ఏదో కేంద్రంలో సహాయ మంత్రి పదవో ఏదో ఒకటి తీసుకుంటే భవిష్యత్తులో రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా నన్ను ఏమైనా కరుణించి ఏదైనా ఇంక మంచి పదవి అప్పచెప్తారేమో అనేది ఆప్షనే ఎక్కువ మంది తీసుకుంటారు. రెండో ఆప్షన్లోకి ఎవరు పోరు. కానీ రెండో ఆప్షన్ అవ్వాడు. మొదటి ఆప్షన్ ఎందుకు తీసుకోలేదంటే తండ్రిని చూశాడు ఆయన. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులు తండ్రిని ఎన్ని ముప్పు తిప్పలు పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, అంటే 1983 నుంచి 2004 వరకు, అంటే 21 సంవత్సరాలు తండ్రి గారికి ఏ పదవి లేకుండా చేశారు కాంగ్రెస్లో. పదవి మీన్స్ ఎమ్మెల్యే, ఎంపీ అనేది ఆయనకేం పెద్ద పదవులు కాదు. ఆయన ఎప్పుడు ఎలానే నిలబడినా గెలిచిపోతారు. కాబట్టి దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు అనుగ్రహించింది ఏమీ లేదు. 2004లో ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా 21 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ 21 సంవత్సరాల తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ గారికి అంత ఓపిక లేదు. జగన్ గారు 21 సంవత్సరాలు తండ్రిలాగా యుద్ధం చేసే పరిస్థితి కూడా లేదు.
ఎందుకంటే కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారినే ముప్పు తిప్పలు పెట్టిన వాళ్ళు ఈయన ముప్పు తిప్పలు పెట్టడం అనేది పెద్ద సమస్య కాదు వాళ్ళకి. కాబట్టి ఈయనేం ఎంచుకున్నాడంటే స్వతంత్ర పోరాటాన్ని ఎంచుకున్నాడు. ఎంచుకున్న తర్వాత పార్టీ పెట్టాడు, వాళ్ళు జైలుకు పంపించారు, పార్టీని బతికించుకున్నాడు, పాదయాత్రలు చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత 2014లో స్టేట్ విడిపోవడం అనేది కూడా ఒక రకంగా ఈయనకి ప్లస్ అయింది. రాజశేఖర రెడ్డి గారి వారసత్వము, స్టేట్ విడిపోవడం ఇవన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకున్న ఏమీలంతా కూడా ఏం చేశారంటే, ఒకటి మనకు రాజకీయ జీవితం కావాలనుకుంటే వైసీపీలోకి వెళ్ళిపోవడము, లేదంటే మౌనంగా రాజకీయ సన్యాసం తీసుకొని ఉండిపోవడం. ఈ రెండే ఆప్షన్లు ఉంటే కొంతమంది ఆ ఆప్షన్ తీసుకున్నారు, కొంతమంది ఈ ఆప్షన్ తీసుకున్నారు. ఈయన ముఖ్యమంత్రి వరకు రావడానికి ఇప్పుడు 2019 వరకు ఒక సుదీర్ఘమైన పోరాటం చేసి 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. 24లో ఓడిపోయారు. సరే, కానీ ఇంత హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళు ఎన్ని రాష్ట్రాల్లో నాయకులుగా ఉన్నారు చెప్పండి. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు వద్దు అనుకుంటే జగనే ఆప్షను, వైసీపీ ప్రభుత్వమే రావాలి అనేదే తప్ప మూడో ఆప్షన్ ఏముంది? చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు నో డౌట్ జగన్ గారి కంటే శక్తిమంతులు వాళ్ళు. ఎలాగంటారా, జగన్ గారు తండ్రి నీడలో నుంచి వచ్చి వైఎస్ గారి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చి యుద్ధం చేశారు. వాళ్ళకి వ్యక్తిగతంగా సెలబ్రిటీ హోదా ఉంది. చిరంజీవి గారికి వ్యక్తిగతంగా సెలబ్రిటీ హోదా ఉంది. ఆయన చిరపరిచితమైన హీరో. అలాంటి ఆయనే రాజకీయాల్లో నిలదొక్కోలేకపోయాడు. అంటే ఆప్షన్ ఆయన ఉంటే చిరంజీవి గారే ఈసారి మా ముఖ్యమంత్రి అనే ఆప్షన్ ఆయన క్రియేట్ చేసుకోలేకపోయాడు. పవన్ కళ్యాణ్ గారు యుద్ధం చేసినప్పటికీ కూడా ఆయన్ని ఆప్షన్గా ఎంచుకోలేదు జనం. అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వద్దు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారే మా ముఖ్యమంత్రి అని జనం అనుకోలేదు. ఆ అవకాశం వాళ్ళు ఇవ్వలేదు కూడా ప్రజలు ఆయనకు. ఆయన పోటీ చేసిన అన్ని చోట్ల ఓడించారు గతంలో. అలాంటిది వీళ్ళందరినీ తట్టుకొని, కాంగ్రెస్ పార్టీని తట్టుకొని, తెలుగుదేశం పార్టీని తట్టుకొని, రకరకాల వాళ్ళందరినీ తట్టుకొని, కేసులన్నీ తట్టుకొని, సోనియా గాంధీ అంత శక్తిమంతురాలతో యుద్ధం చేసి ఇవన్నీ చేశాడు కదా. ఇవన్నీ చేయడం అనేది ఒక విలక్షణత ఉన్న వ్యక్తులకే సాధ్యం. అందరూ చేయలేరు ఇంత పెద్ద యుద్ధం. తమిళనాడులో స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా అది కరుణానిధి గారి అనంతరము ఆయనకున్న పార్టీ మీద ఉన్న పట్టు ఇవన్నిటి వల్ల ఆయన ముఖ్యమంత్రి వేరే, అంటే ఏ డిఎంకే వద్దు అనుకుంటే డిఎంకేనే ఓటు వేయాలి, డిఎంకేలో ఉన్న ఏకైక నాయకుడు స్టాలినే కాబట్టి స్టాలినే ముఖ్యమంత్రి అనే వరకు ఒక సుదీర్ఘమైన పోరాటం, ప్రయాణం ఉంది. అన్నేళ్ళది, దశాబ్దాల పోరాటం ఉంది. ఈయనకంత లేదు. ఈయన అసలు రాజకీయం 2009లో ప్రారంభమైంది అనుకుంటే గట్టిగా 16 సంవత్సరాల్లో 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు, 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. 29లో కాలం కలిసి వచ్చి చంద్రబాబు నాయుడు గారు తప్పిదాలు చేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. వేరే ఆప్షన్ ఏముంది? లేదు. చంద్రబాబు నాయుడు గారు వద్దు అనుకుంటే పవన్ కళ్యాణ్ జనసేనని ఈసారి గెలిపిద్దాం అనుకునే పరిస్థితి ఏమైంది? పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటికీ లేదు ఆ ఛాన్స్. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఆప్షన్గా వెళ్ళడానికి ఉన్న అన్ని ద్వారాలు ఆయన మూసేసుకున్నారు. ఆయన ఏమిటంటే, ఉంటే చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఉండి జగన్కు వ్యతిరేకంగా జగన్ గారిని ఓడించే ప్రయత్నాల్లో అన్నా ఉండాలి, లేదా కూటమి ప్రభుత్వము విఫలమైతే జగన్ గారిని గెలిపించే ప్రయత్నంలో అయినా ఉండాలి. ఈ రెండే ఆయనకున్న ఆప్షన్లు. జగన్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమా, ప్రతిపక్ష నాయకుడిగా చూడడమా, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడడమా, ప్రతిపక్ష నాయకుడిగా చూడడమా. ఈ ఆప్షన్ తప్ప తనను తాను ముఖ్యమంత్రిగా చూసుకునే ఆప్షన్ ఆయనకి ఎప్పటికీ లేదు. కాబట్టి దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని సమూలంగా పెకలించేసేయడం అనేది ప్రాక్టికల్గా ఇంకెవరి వల్ల కాదు, ఈయన ఒక్కడే చేయగలిగాడు. ఈయన ఒక్కడే ఎందుకు చేశాడంటే, అది ఏమంటారు, మొండితనం, పట్టుదల. లేదా ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఆయన మీద అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటారు కదా. ఎవరి మీద అవినీతి ఆరోపణలు లేవు? రాజకీయాల్లో 4 పేర్లు చెప్పండి అవినీతి ఆరోపణలు లేని పేర్లు. లేదా రాజకీయాల్లో ఈ రోజుల్లో జైలుకు పోవడం అనేది చాలా మామూలు విషయం. ప్రజలు కూడా దాన్ని ఏం పెద్ద పట్టించుకోవడం లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారు, మాకేం చేస్తారు, మాకేం కావాలి అనేదే అడుగుతున్నారు ప్రజలు. నువ్వేం చేశావు, నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అనే దాంట్లో లేరు. కేసులు ఉన్నాయనుకుంటే మొత్తం సగం మంది చట్టసభల్లో ఉన్న వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి కదా. కాబట్టి ప్రజలు చూసే దృష్టికోణం మారింది. ఈరోజు గాంధీ టోపీ పెట్టుకొని వచ్చి గాంధీ సిద్ధాంతాలు మాడితే ఎవరైనా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? డబ్బులు ఉండాలి, బెంజ్ కార్లు ఉండాలి, భారీగా బల ప్రదర్శన ఉండాలి, 2000 కాకపోతే 5000 ఇస్తా ఓటు కంటే
అతనికి టికెట్ ఇస్తారు, అతన్ని జనం గెలిపించే ప్రయత్నాల్లో ఉంటారు. లేదు ఆయన చాలా సిద్ధాంతకర్త, తెలుగుదేశం జెండాని 30 ఏళ్ళుగా మోస్తున్నాడని చంద్రబాబు నాయుడు గారిని టికెట్ ఇవ్వమని చూద్దాం. మరి ఎందుకు ఇంకా ఊరికే ఆ ఆరోపణలు ఈ ఆరోపణలు అవి ఇవని మాట్లాడేది? అందరూ అదే గొంగల్లో అన్నం తింటున్న వాళ్ళే కదా, అందరూ అదే పల్లెంలో ఉన్న వాళ్ళే కదా. కాబట్టి జగన్ గారిని ఆయన పాలిటిక్స్ని చూసే దృష్టికోణమే వేరే ఉండాలి. అప్పుడు ఆయన అర్థమవుతాడు. అట్లా కాకుండా ఆయన విధ్వంసకర్త, ఆయన అవును విధ్వంసకర్త, ఎన్ని అప్పులు చేశాడు ఆయన కంటే ఎక్కువ మీరు అప్పులు చేస్తున్నారు. మీరు ఆ విధ్వంసకర్త అప్పులు చేసేసాడు, రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు అని కదా అన్నారు. తీరా లెక్కలు చూస్తే ఏముంది, ఆయన చేసిన మీరు చెప్పిన అప్పులు ఆయనలో సగం కూడా లేవు ఆయన అప్పులు. ఇప్పుడేమో మీరు ఆయనకు మించి అప్పులు చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రచారాలు ఇవన్నీ కూడా ఈసారి జనం నమ్మరు. జనం చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాలు, చంద్రబాబు నాయుడు గారి తప్పిదాలు, చంద్రబాబు నాయుడు గారు చేసినవి నిజంగా చెప్పినవి చేస్తాడా లేదా, ఈ పాయింట్స్ మీద 29లో ఎన్నికలు జరుగుతాయి. అందుకే వైసీపీలో మీరు చెప్పినట్టుగా ఉత్సాహం పెరిగింది, నమ్మకం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయంటే అది వాళ్ళ బలం కాదు. వైసీపీలో ఏదో అద్భుతమైన సమీకరణలు జరిగిపోయి ఏదో గొప్పగా ఏవో మిరకిల్స్ జరుగుతున్నాయని కాదు. ఇక్కడ పడిపోతూ ఉంది గ్రాఫ్. ఈ గీత పడిపోతూ ఉంటే ఈ గీత పెరుగుతూ ఉంది. కాబట్టి 29 నాటికి ఆయన చంద్రబాబు నాయుడు గారిని బలంగా ఢీకుంటారు. ఎంత బలంగా అంటే ముఖ్యమంత్రి అయ్యేంత బలంగానా, గట్టి ప్రతిపక్షంగా నిలబడేంత బలంగానా అనేది నేను చెప్పలేను, కానీ టూ ఎర్లీ ఇది. కానీ మామూలుగా అయితే ఉండదు 29 నాటికి ఈ పోరాటం. వీటన్నిటిలో బాగా దెబ్బతినేది పవన్ కళ్యాణ్ గారు. 29 నాటికి ఆయన దగ్గర ఏ బాణము ఉండదు. ఏం చెప్పుకుంటారు, ఆయన జగన్ని ఓడించండి అని చెప్పలేరు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఓడిపోయి ఈసారి ఎన్నికలకు వస్తాడు. చంద్రబాబు నాయుడు గారు అద్భుతాలు చేశాడని చెప్పలేరు. ఒకవేళ అద్భుతాలు చేసి ఉంటే ఒక లెక్క. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఈ 3 ఏళ్లలో అద్భుతాలు చేయగలిగితే, ఎందుకంటే డబ్బులు లేవు, మన కళ్ళకు కనిపిస్తాం, చేయగలిగితే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎంచుకుంటారు. ఎందుకు ఎంచుకోరు? ఎవరికైనా చూస్తారు కదా, ఈయనే బాగా చేస్తున్నాడా ఆయనకంటే అనుకుంటే ఖచ్చితంగా ఎంచుకుంటారు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక షాడోగా మిగిలిపోయి ఇప్పుడు గెలిచిన సీట్లలో కూడా అన్నీ గెలిచే అవకాశం లేదు. కాబట్టి రాజకీయంగా ఆయన అనుకున్నది ఉప ముఖ్యమంత్రి అవుతాడని ఆయన ఎప్పుడూ అనుకోలేదు, అయ్యాడు. నెక్స్ట్ ఏదో కూటమిలో ఉంటే అలా నడిపిస్తాడు. కానీ జగన్ అది కాదు కదా, అయితే ముఖ్యమంత్రి అవుతాడు, లేదంటే ప్రతిపక్ష నాయకుడు. కాబట్టి వీళ్ళందరికంటే కూడా డిఫరెంట్ నాయకుడు ఈయన. డిఫరెంట్ బలమైన నాయకుడు. బలమైన నాయకుడు, అందులో డౌట్ లేదు. బలమైన నాయకుడు అనే దాంట్లో మీరు ఎన్ని ఆరోపణలన్నా చేయండి ఆయన మీద, కానీ ఆయన అవన్నీ ఎదుర్కొని ముందుకు పోతూనే ఉంటాడు. జనాలకి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ రాదు ఆంధ్రప్రదేశ్లో, క్వశ్చనే లేదు. షర్మిల గారు కాదు కదా, ఎవరు నాయకత్వం వహించినా ఆ పార్టీ బతకదు. వైసీపీ లేదా టీడీపీ కూటమి, దీనికైనా ఓటేస్తారు, దానికైనా ఓటేస్తారు. అంటే ఖచ్చితమైన ప్రత్యామ్నాయాన్ని సృష్టించడం అనేది చిన్న విషయం కాదు. కాంగ్రెస్ పార్టీని అంత బలమైన ఎన్టీ రామారావు గారే ఫినిష్ చేయలేకపోయారు. ఎందుకంటే 83లో దాన్ని ఫినిష్ చేసిన ఎన్టీఆర్ గారు 89లో అది మళ్ళీ అధికారంలోకి వచ్చి షాక్ అయిపోయారు. ఈయన ఫినిష్ అయిపోయాడు. తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది ఆ ఎన్నికల్లో. కాబట్టి అంత బలమైన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇచ్చారు, విడగొట్టారు అనే కోపం ఉండడం ఒకటే కాదు, ఆ టైంకి కరెక్ట్గా జగన్ ఆప్షన్గా కనబడడం కూడా గొప్ప విషయం. ఆ టైంకి ఈయన ఉన్నాడు కదా ఆప్షన్, ఈయన లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ తెలుగుదేశమే కదా నడిచేది గేమ్. కాబట్టి ఆయన ఒక డిఫరెంట్ నాయకుడు. ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, అది వేరే విషయం. ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. మైనస్లు ప్లస్లు లేని నాయకులు ఎవరైనా ఉండారా ఇప్పుడు భారతదేశ రాజకీయాల్లో? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.